ఉచిత కంటి ఆసుపత్రి అనగా ఆలయ ఫౌండేషన్ ఐ హాస్పిటల్ నుంచి మేము ఇక్కడికి రెబ్బన ఈ మండలం ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ ఇక్కడ ప్రజలకి ఉచితంగా అన్ని రకాల టెస్టులు చేసి ఎవరైతే క్యాట్రాక్ట్ సంబంధించిన ఆపరేషన్స్ అవసరమో వాళ్ళకి చేసి వాళ్ళకి బస్నాగర్ నుంచి వెళ్ళి బస్సు పెట్టి వాళ్ళని ఉచితంగా శంకర ఐ హాస్పిటల్ నానక్రామ్గూడలో ఉన్న ఐ హాస్పిటల్కి పంపించడం జరుగుతుంది. అక్కడ 42,000 రూపాయలతో కూడుకున్న ఆపరేషన్ని 3 రోజుల పాటు ఉచితంగా భోజనము, వసతి, బెడ్ ఇవన్నీ కల్పించి వాళ్లకు ఆపరేషన్ చేయించి 3 రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళను ఇక్కడికి వాళ్ళ గ్రామాలకు పంపించడం. శ్రీ పరికిపల్ల నరహరి ఐఎస్ గారు గత 2.5 సంవత్సరాల క్రితము ఎంతో గొప్పగా ఆలోచించి ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రజలకు వాళ్ళకు కంటితో సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని బాగా గొప్ప సంకల్పంతో మా నాన్నగారి పేరు అయిన శ్రీ పరికిపల్ల సత్యనారాయణ సంస్మరణ శంకరాభియాన్ సెంటర్ అని స్థాపించి ఎలలేని సేవలు ప్రజలకు చేస్తున్నారు. ఇప్పటి వరకు మా ఈ శంకర హాస్పిటల్కి సుమారు 18,000 మంది వరకు పేషెంట్స్ వచ్చి చెకప్ చేసుకున్నారు. సుమారు 4,000 మంది పైన మేము బస్సులు పెట్టి శంకర హాస్పిటల్ పంపించి వాళ్ళకు ఉచితంగా క్యాట్రాక్ట్ సర్జరీస్ చేయించడం జరిగింది. వైద్యపరంగా మన గవర్నమెంట్ కూడా కానివ్వండి చేసిన సాయం మీకు అందట్లేదు. మాలాంటి స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తే వైద్యపరంగా చాలా సాయం చేయడానికి దోహదపడుతుందని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఏదైతే గిరిజన ప్రాంతాలు ఇది అక్కడ ఉన్న ఆదిలాబాద్ జిల్లా ఇక్కడంతా ట్రైబల్సే ఉంటారు. కనీసం అక్కడ పోవడానికి రవాణా సౌకర్యం ఉండదు, వైద్య సేవలు అందని పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఇంకా ఇలాంటి సేవలు ఏ విధంగా అందిస్తే బాగుంటుంది భావిస్తుంది? మీరు అన్నది చాలా గ్రేట్ క్వశ్చన్ అండి రమేష్ గారు. ముఖ్యంగా ఏంటంటే మేము ఆల్రెడీ ఈ పబ్లిసిటీ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి అవగాహన లేదు. అంటే కనీసం వాళ్ళకు రాయడం కానీ చదవడం కానీ రాదు. అలా పిల్లలంతా కూడా బయట చదువుకుంటారు. అట్లాంటి వాళ్ళు అనారోగ్యంతో చాలా సఫర్ అవుతూ బాధపడుతూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మేము పెట్టినటువంటి కంటి వైద్య పరీక్ష ఏదైతుందో దానివల్ల ఏం జరిగిందంటే మేము గత 10 రోజుల నుంచి ప్రతి పల్లెలోకి వెళ్ళి చాటింపు చేయడం కానీ మైకుల ద్వారా అనౌన్స్ చేయడం జరగడం వల్ల చాలామందికి కొంత రియలైజేషన్ వచ్చింది. ఎట్లాంటి రియలైజేషన్ అంటే చాలామందికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కానీ వాళ్ళు ఎక్కడ చెప్పాలో ఎక్కడ తెలుసుకోవాలో అని ఒక కరెక్ట్ అయిన సమాధానం వాళ్ళకి ఎక్కడ కూడా ఒక ప్లాట్ఫామ్ లేదు. దాని కొరకు మాలాంటి ఆర్గనైజేషన్స్ మేము ముందుకు వచ్చి ఇంకా మాలాంటి ఆర్గనైజేషన్ ఆలయ ఫౌండేషన్ ఇంకా డెప్త్గా వచ్చేసి విలేజ్ లెవెల్లో కూడా చేస్తే వాళ్ళకి ఇంకా మెరుగైన సదుపాయాలు అందిస్తాయని అనుకుంటున్నాం.